రేషన్ కార్డుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎంతో మంచి కూడా జరగబోతుంది. రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యత, అది మనకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలియని వాళ్లకు ప్రచారం చేసి మరీ చెప్పబోతుంది. అంతేకాదు, అన్ని వసతులు ఉండి అసలు ఇప్పటి వరకు రేషన్ కార్డు వాడని వాళ్ళ కార్డులు కూడా తీసేయనుంది ఏపీ గవర్నమెంట్. ఇంతకీ అసలు అక్కడి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఎంతమంది ఇప్పటి వరకు ఏపీలో రేషన్ కార్డు వాడలేదు అనే సంగతి ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 6 నెలలుగా ఉపయోగించని రేషన్ కార్డులు గుర్తించి తొలగించే ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు 136,420 మంది అసలు తమ రేషన్ కార్డును వాడలేదు. అంటే ఈ 136,420 మంది అసలు రేషన్ షాప్ కు వెళ్లనే లేదు, గవర్నమెంట్ సబ్సిడీని పొందనే లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. మరి నిజమే కదా, వాడని వాళ్లకు కార్డులెందుకు? ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకులు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటమే ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యం. ఇలా వాడకంలో లేని రేషన్ కార్డులను రద్దు చేయాలనే నిర్ణయం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, ఈ చర్యకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో 136,420 మంది రేషన్ కార్డుదారులు వరుసగా 6 నెలలుగా రేషన్ పొందేందుకు తమ కార్డులను ఉపయోగించలేదు. ఈ కార్డుదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు అవసరం లేదని క్లియర్ గా తెలుస్తుంది. రెండవది, సరైన వినియోగానికి భరోసా. పేదలు మరియు నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన సబ్సిడీలు సమర్థవంతంగా ఉపయోగించబడటం లేదని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. నిష్క్రియ రేషన్ కార్డులను రద్దు చేయడం ద్వారా ఉపయోగించని వాళ్ల కార్డులు తీసేయడం వల్ల ఆ ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడవ కారణం, వనరుల సమర్థవంతమైన పంపిణీ. నిష్క్రియాత్మక కార్డుల తొలగింపు వల్ల ప్రభుత్వం మరింత అర్హులైన వ్యక్తులకు వనరులను తిరిగి కేటాయించడానికి అనుమతిస్తుంది. తద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ యొక్క మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రేషన్ కార్డులను రద్దు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం జాతీయ ఆహార భద్రత చట్టం యొక్క ప్రయోజనాలను నిజమైన సహాయం అవసరమైన వారికి మరింత సమర్థవంతంగా పంపిణీ చేయడమే. నిష్క్రియ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను సాధించాలని భావిస్తుంది. అవేంటంటే, ఫస్ట్ వన్, టార్గెటెడ్ డిస్ట్రిబ్యూషన్. అవసరమైన వారికి మాత్రమే సబ్సిడీ సరుకులు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వనరుల వృధాను తగ్గించడంలో మరియు ప్రయోజనాలను ఎలిజిబుల్ పర్సన్స్కే చేరేలా సహాయపడుతుంది. నెక్స్ట్, యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం. ఇనాక్టివ్ కార్డులను తొలగించడం ద్వారా ప్రభుత్వం గతంలో ప్రయోజనాలను పొందని అర్హత గల వ్యక్తులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయవచ్చు. నెక్స్ట్, పారదర్శకతను పెంపొందించడం. నిష్క్రియ రేషన్ కార్డులను, అంటే వాడకంలో లేని కార్డులు గుర్తించి రద్దు చేసే ప్రక్రియ రేషన్ పంపిణీ వ్యవస్థ యొక్క పారదర్శకతను పెంచుతుంది. అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనాలు పొందేలా చూస్తుంది. ఇలా ప్రాసెస్ అంతా అనుకున్నట్టు జరగడానికి అక్కడ గవర్నమెంట్ చాలా ప్లాన్డ్గా కూడా ఉంది. రేషన్ కార్డు మనకు ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య ప్రచారాలు స్టార్ట్ చేయబోతుంది. పౌరులకు వారి రేషన్ కార్డులు క్రమం తప్పకుండా ఉపయోగించడం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ఈ ప్రచారాలు తమ రేషన్ కార్డులను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే కలిగే పరిణామాల గురించి కూడా ప్రజలకు తెలియజేస్తాయి. నిష్క్రియ కార్డులను తొలగించిన తర్వాత ప్రస్తుతం పథకం నుండి ప్రయోజనం పొందని అర్హులైన వ్యక్తులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఇది మరింత మంది అర్హులైన వ్యక్తులను జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తుంది. పాలసీ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడానికి రెగ్యులర్ మూల్యాంకనాలు నిర్వహించబడతాయి. ఉపయోగంలో లేని రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ వ్యవస్థపై చాలా పెద్ద ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. నిష్క్రియాత్మక కార్డుల తొలగింపుతో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా వనరులను కేటాయించగలుగుతుంది. సబ్సిడీలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూస్తుంది. అంతేకాదు, ఇనాక్టివ్ కార్డులను రద్దు చేయడం ద్వారా వ్యక్తులు వ్యక్తిగత లాభం కోసం రేషన్ కార్డులను దుర్వినియోగం చేసే మోసపూరిత కార్యకలాపాల అవకాశాన్ని ప్రభుత్వం తగ్గించవచ్చు. అర్హులైన వ్యక్తులకు కొత్త రేషన్ కార్డులు జారీ జాతీయ ఆహార భద్రత చట్టం యొక్క కవరేజీని పెంచుతుంది. ప్రభుత్వ సబ్సిడీల యొక్క భద్రతా వలయంలోకి మరింత మందిని తీసుకువస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నిష్క్రియ రేషన్ కార్డులను రద్దు చేయాలనే నిర్ణయం పేదలకు ప్రభుత్వ సబ్సిడీలను సమర్థవంతంగా పంపిణీ చేసే దిశగా కీలకమైన దశ. నిష్క్రియ కార్డులను గుర్తించడం మరియు తొలగించడం ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు మరియు కొత్త రేషన్ కార్డుల జారీ ద్వారా జాతీయ ఆహార భద్రత చట్టం యొక్క ప్రయోజనాలు నిజమైన సహాయం అవసరమైన వారికి చేరేలా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విధానం ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వనరులను పొందేలా చూస్తారని భావిస్తున్నారు.